సంగీతానికి సంబంధించి ఆయన ఎన్సైక్లోపీడియా. అలా అని ఆయన సంగీత విద్వాంసుడు కాదు, గాయకుడు అంతకన్నా కాదు, కేవలం సంగీతాభిమాని మాత్రమే. ఆయనే విఏకే రంగారావు. ఆయనకు గ్రామ్ఫోన్ రికార్డులంటే ఎంతో ప్యాషన్. ఒకటి కాదు, రెండు కాదు, 42,078 RPM గ్రామ్ఫోన్ రికార్డుల కలెక్షన్ ఆయన సొంతం. 40 భారతీయ, 30 అంతర్జాతీయ భాషలకు సంబంధించిన రికార్డులు ఇవి. భారతదేశంలో ఇదో అరుదైన రికార్డు. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా విఏకే రంగారావుకు ప్రత్యేక థ్యాంక్స్ చెప్పడం విశేషం. ఫిల్మ్ హిస్టోరియన్, బుక్ రివ్యూయర్, ఆర్ట్ క్రిటిక్, ఆరేటర్గా విఏకే రంగారావు ఎన్నో పాత్రలు నిర్వహిస్తున్నారు. భరతనాట్యం అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఈనాటికి క్రమం తప్పకుండా నృత్యం చేయటం ఆయన దినచర్యలో ఓ భాగం. బొబ్బిలి రాజవంశానికి చెందిన రంగారావు ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. నిత్య విద్యార్థిగా తనని తాను అభివర్ణించుకునే 72 సంవత్సరాల విఏకే రంగారావు TV1తో ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు ఇప్పుడు 72. నా వయసుకి ఎలా ఉండాలో అంతకంటే బాగానే ఉన్నాను. సంవత్సరంలో 9 నెలలు ఉదయం 7 గంటలకు డాన్స్ క్లాస్కి వెళ్తాను. గత 45 సంవత్సరాలుగా 2 దేవాలయాల్లో కృష్ణ జన్మాష్టమికి, సాక్షాత్కార వైభవానికి నృత్య నివేదన చేస్తున్నాం. అసలు మీకు అంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? మాది బొబ్బిలి రాజవంశం. చిన్నతనంలో సంవత్సరానికి 9 నెలలు బొబ్బిల్లో ఉండేవాళ్ళం. 3 నెలలు మెడ్రాసు, బెంగళూరు, ఊటీ, ఈ 3 ఊళ్ళు కానీ 2 ఊళ్ళు కానీ 1 ఊరు కానీ వచ్చేవాళ్ళం. మా పెదనాన్నగారు బొబ్బిలి రాజా గారు. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఎర్లీ 30sలో. వారు మా నాన్నకి అన్న, ఉమ్మడి కుటుంబం. పిల్లలందరూ అంటే 9 ఏళ్లకు పూర్వం జనానాలో పెరిగేవాళ్ళం. జనానా అంటే స్త్రీలు ఉండే చోటు, అక్కడికి మగవాళ్ళని రానివ్వరు, జనానా అంటారు. అది మా రాజవంశీయంలో ఉన్నది. ఆ జనానాలో ఉండగా గడ్డి భుక్త సీతారాం ఆవిడొక సాని. బొబ్బిలి వేణుగోపాల ఆలయంలో నాట్యం చేసేది. అదే కాక ఆలయ నర్తకే కాకుండా బొబ్బిలి ఆస్థానంలో రాజనర్తకి. ఆవిడ దర్బార్లో డాన్సు నేను చూడలేదు, ఆలయంలో ఒక్కమారు చూశాను. ఆవిడ ప్రతిరోజు ఉదయం ఎంతోమంది ఉండేవారు ఆలయ నర్తకీమణులు. ఈవిడ మాత్రం అంతఃపురానికి వచ్చేది జనానికి. నాకు 5 ఏళ్ళు ఉంటాయి, 43, 44, 5-6 ఏళ్ల ప్రాంతంలో. ఆవిడ చేసే నాట్యాలు, పాటలు నాకు కొన్ని తెలుసు గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా. కోయంబత్తూరు తాయి పాడిన మంచి దినము నేడే, వీణా షణ్ముగవడివు MS సుబ్బలక్ష్మి తల్లి పాడిన శివదీక్షాపరురాలనురా, చొప్పల్లి సూర్యనారాయణ భాగవతర్ పాడిన ఇచ్చిన మంచిదే ఇయ్యకున్న మంచిదే, అది సారంగపాణి పదం. ఇవన్నీ నాకు తెలుసు. ఆవిడ్ని చేయమని అడిగేవాడిని, చేసేది. నువ్వు కృష్ణుడికి ఇలా పట్టుకున్నావు, కమల అయితే, కుమారి కమల అయితే ఇలా పట్టుకుంది, ఎందుకు తేడా ఏమిటంటే మాకు అలాగే నేర్పించారు. ఆవిడ డాన్స్ నేర్పడం అంటూ జరగలేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలకి మా నాన్నకి షష్ఠి పూర్తి జరిగితే ఆవిడని వచ్చి డాన్స్ చేయమని అడిగాను. అప్పుడు చెప్పాను, నా మనసులో ఉండే గురువు నీవు. 1960లో మద్రాసుకు వచ్చి సెటిల్ అయిన తర్వాత వజూరు రామయ్య పిళ్ళి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. అడవులు అంటే అడుగులు అనమాట మొదట చెప్పేది. కళానిధి నారాయణన్ గారి దగ్గర అభినయం నేర్చుకున్నాను. శాంతా ధనంజయన్ దగ్గర, అడయార్ లక్ష్మణ్ దగ్గర, కళాక్షేత్ర బాలగోపాలన్ దగ్గర, పద్మా సుబ్రహ్మణ్యం దగ్గర భరత శాస్త్రం శిబిరానికి వెళ్ళి
ఆమె ఇంటికి వెళ్ళి, అయితే పద్మ లేచి నిల్చుకొని నాట్యం చేయడం కాదు, నాట్య శాస్త్రం నేర్పించారు. కమల తన దగ్గర పెట్టుకొని టిఎన్ రామచంద్రన్ అనే గొప్ప ఆర్కియాలజిస్ట్, ఆయన దగ్గరికి వెళ్ళి శిల్పశాస్త్రం నాట్యానికి ఎలా పనికొస్తుంది ఇవన్నీ. అసలు ఇంత ఇంట్రెస్ట్ ఉన్నా నేను ఇది స్వయంగా అభ్యసించాలని కోరిక కలగడానికి కారణం స్టేజ్ ప్రదర్శనలు ఇవ్వాలని కాదు. నేను ఇప్పటికీ స్టేజ్ అంటే ఆలయంలో చేసింది కాక పబ్లిక్ స్టేజ్ మీద చేసిన డాన్స్లో 20 కూడా ఉండవు. ఎందుకు నేర్చుకున్నానంటే నాట్యం నేర్చుకొని నాట్యం గురించి రాస్తే బాగుంటుంది, అది నేను ఎందుకు కాకూడదు, అలాగా నేను నేర్చుకున్నాను. మీ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉండేవారు సార్? కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని. అంటే మీరు ఎంతమంది మొత్తం? మా తల్లిదండ్రులకు 4 సంతానం, 2 అక్కలు, 2 తమ్ముళ్ళు. అంటే అమ్మాయిలు కూడా జనాలలోనే పెరిగేవాళ్ళ? అమ్మాయిలు జనాలలోనే. మగపిల్లవాళ్ళు 10-12 ఏళ్లకి బయటకు వచ్చేవారు. అంటే మళ్ళీ రాజ్మహల్కి వచ్చేస్తారా? ఇప్పుడు మేము ఉండే ఇల్లు కోటలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు, తర్వాత మాకు వేరే ఇల్లు రాజమహల్ అని అది ఇచ్చారు. బొబ్బిల్లో కొంతకాలం ఉందాం అనుకొని వెళ్ళాను. ఎప్పుడు 58-60 మధ్య బొబ్బిలికి వెళ్ళి 2 సంవత్సరాలు మా నాన్నగారి సినిమా హాల్ నడిపాను. నాకు కావలసిన పాత సినిమాలు తెప్పించుకుంటా, అవే తెప్పించుకుంటా. ఇలాగా నాకు కావలసిన సినిమాల్లో డాన్సులు విప్రనారాయణలో పసుమర్తి కృష్ణమూర్తి భానుమతి చేయించిన పదమాలిక తిల్లాన ఎల్లప్ప, రారా నా స్వామి రారా అన్నది పసుమర్తి కృష్ణమూర్తి. పసుమర్తి కృష్ణమూర్తి గారికి ఆయన నాకు స్నేహితుడు. ఇంటికి వెళ్ళి చేసి చూపిస్తే ఆయన పాడుతూ, ఏది చెయ్యి నువ్వు ఎంత బాగా చేసా అంటున్నావు కదా, రారా నా స్వామి రారా చేసి చూపించాను. కావలించుకొని, నా అజ్ఞాత శిష్యుడివి, నిన్ను నీ బొటన వేలు కోరను కానీ నా డాన్సులన్నీ నువ్వు అలా నేర్చుకొని ప్రచారం చేయి. భగవాన్ అంటే నాకు చాలా ఇష్టం. భగవాన్ అంటే మీలాంటి వాళ్ళకి తెలియదు. అల్బేరాలో గ్రేస్ అంటే అది, అతను చూడడానికి అందంగా ఉండడు, ఫిగర్ బాగోదు. అయితే మగవాళ్ళలో గ్రేస్ అంటే సినిమా డాన్సర్స్లో అతనిదే. నేను హెలెన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, హూ డూ యూ థింక్ ఇస్ ది మోస్ట్ గ్రేస్ఫుల్ మేల్ డాన్సర్? రాజ్ కపూర్ పేరో షమ్మీ కపూర్ పేరో, ఎప్పుడో 30 ఏళ్ల కిందట. భగవాన్ అని చెప్పింది. థ్రిల్ అయిపోయాను నేను ఎప్పటి నుంచో భగవాన్ ఫ్యాన్ని. ఆయన ఏ సినిమాలో చేశారు భగవాన్? అల్బేలా ఇస్ 1951. ఆయన చనిపోయేదాకా ఏదో వేషాలు వేస్తూనే డాన్సులు చేస్తూనే ఉన్నారు. అల్బేలా ఇస్ హిస్ పీక్ అచీవ్మెంట్. హిందీ పిక్చర్, శ్రీరామచంద్ర సంగీతం, షోలా జో భడ్కే దిల్ మేరా ధడ్కే అందులోదే. ఆజారే నిందియా కూడా లాలిపాట అందులో. ఆయన్ని 2-3 సార్లు బాంబేలో కలుసుకున్నాను. ఆయనకు కూడా ఆయనంటే ఇంత అడ్మిరేషన్ ఉండే వ్యక్తి సౌత్ ఇండియాలో ఉన్నాడు అనేది ఆయనకి.